నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపరమంగా తిరుచి వాహన సేవ ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు శ్రీకాళహస్తిలో పోలీసులు మాక్ డ్రిల్ కౌంటింగ్ నేపథ్యంలో భద్రతపై అవగాహన కార్యక్రమం శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అభిషేకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఊరందూరులో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం పట్టు వస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో నూతన CRO కార్యాలయం ప్రారంభోత్సవం నేడు లాంఛనంగా ప్రారంభించిన ఆలయ ఈవో చైర్మన్ తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారుల ప్రత్యేక దృష్టి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమును తనిఖీ చేసిన కలెక్టర్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లు చెలరేగితే పోలీసులు శాంతి భద్రతల కల్పనకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరిస్తూ మాక్ డ్రిల్ చేపట్టారు. అల్లరి మూకలపై బాష్ప వాయువు గోళాలు ప్రయోగించి పోలీస్ కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ఘటన ప్రదర్శించారు. శ్రీకాళహస్తిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. అల్లర్లు చెలరేగితే పోలీసులు శాంతి భద్రతల కల్పనకు ఎలాంటి చర్యలు చేపడతారో వివరిస్తూ మాక్ డ్రిల్ చేపట్టారు. అల్లరి మూకలపై బాష్ప వాయువు గోళాలు ప్రయోగించి పోలీస్ కాల్పులు జరిపి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చే ఘటన ప్రదర్శించారు.
సాధారణ ఎన్నికల కౌంటింగ్ తదుపరి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలందరూ సహకారం అందించాలని తిరుపతి ఏఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ప్రత్యేక పోలీస్ దళాలు మాక్ డ్రిల్లో పాల్గొన్నాయి. మాక్ డ్రిల్లో భాగంగా కొందరు ప్రభుత్వ వ్యతిరేకంగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తూ నిరసనలకు దిగాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకపోవడం, పోలీసులు అల్లరిమూకలను తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తే అల్లరిమూకలు రెచ్చిపై రాళ్ల దాడులకు దిగడం, దీంతో పోలీసులు ప్రత్యేక దళాలను రంగంలోకి దింపి లాఠీ చార్జీ చేశారు. అల్లరిమూకలు తగ్గకపోవడం ప్రత్యేక దళాలను బాష్పవాయువు గోళాలు ప్రయోగించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా అల్లరిమూకలు చెలరేగిపోవడంతో చివరికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో అతన్ని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కు తరలించారు. ఇలా అల్లరి ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా శాంతి భద్రతలను పరిరక్షణ చేస్తారో వివరిస్తూ మాక్ డ్రిల్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కులశేఖర్, శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ తదుపరి పరిస్థితులు అదుపు తప్పకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించి ఎలాంటి ఉద్వేగ భావాలకు లోను కాకుండా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలు కూడా సమన్వయం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకుండా సహకరించాలని కోరారు. అందుకొరకు ఆ యొక్క గొంతు పెరిగిపోయింది, వెళ్ళిపోయింది. కళ్ళు మండలా కూడా ఈ యొక్క పోవడం లేదు. లాఠీ చార్జ్తో గుంపులు చెలరేస్తున్నారు, పబ్లిక్ వెళ్ళిపోతున్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ పోలీస్ వారి తరఫున తెలియజేయడం ఏమనగా, ఈ జనరల్ ఎలక్షన్స్ తర్వాత చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మన జిల్లాలో కానీ మన నియోజకవర్గం పరిధిలో కానీ ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, హింసాత్మక సంఘటనలు ప్రేరేపించకుండా, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఒకవేళ ఎవరైనా హింసకు పాల్పడినా, తర్వాత గొడవలకు పోయినా, అలజలకు పోయినా వారిపై పోలీసు వారు ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు చేపడతారు అనే వాటికి సంబంధించి ఇప్పుడు మాక్ డ్రిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఇంకా ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు కూడా గుంపులుగా గుమికూడకూడదు, నలుగురికి మించి గుమికూడి ఎక్కడ కూడా గొడవలు ప్రేరేపించకూడదు. కాబట్టి తిరుపతి ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విన్నపం, మీరందరూ ఈ ఎన్నికల తర్వాత జరిగే కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు హింసాత్మక పాల్పడకూడదని పోలీసు వారి తరఫున ప్రత్యేకంగా విన్నవించుకుంటారు. ఆదేశాల ప్రకారము ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు తెలియచేయడం అనగా, ముఖ్యంగా తిరుపతి ప్రజలు కానీ, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు కానీ ఎక్కడ కూడా హింసాత్మక సంఘటనలు పాల్పడకూడదు. ఒకవేళ పాల్పడితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కౌంటింగ్ డే సందర్భంగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నామంటే, సమస్యాత్మక సెన్సిటివ్ విలేజెస్లో పికెట్ ఏర్పాటు చేశాము. అలాగే ఈ ట్రబుల్ మంగర్స్ మీద సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎవరైనా కూడా గెలిచిన అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు చేయడం నిషేధించడం అయింది. అలాగే ఎవరైనా ఈ ఎంసీసీ కోడ్ వైలేట్ చేసే వాళ్ళపైన జూన్ 6 వరకు ఎంసీసీ కోడ్ ఉంటుంది, వాటికి వైలేట్ చేస్తే కేసు కట్టడం జరుగుతుంది. ఈ జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మాత్రమే కాళహస్తి నియోజకవర్గంలో ఉండాలి, బయట వ్యక్తులు ఎవరు ఉండకూడదు. అట్లా వాటి ఎవరైనా ఉండి ఏదైనా అనుమానాస్పదం ఉంటే వారిపైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎవరైనా కూడా భక్తులకు తప్ప మన కాళహస్తి పట్టణము
టెంపుల్ ఉంది కాబట్టి భక్తులకు తప్ప మిగతా వారికి ఎవరికైనా సరే ఈ లాడ్జెస్ లో కానీ ఫంక్షన్ హాల్లో కానీ రూములు ఇవ్వడము చేయకూడదు. అలా చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోబడతాయి. కాబట్టి జూన్ 4 కౌంటింగ్ దాని సందర్భంగా ఏదైనా జరిగితే ఎలాంటి మనము ముందు జాగ్రత్త తీసుకుంటామనే దానికి ఒక మాక్ డ్రిల్లుగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీంతో మీరందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధమైన ఊరందూరు గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధమైన ఊరందూరు గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించి ఈ కార్యక్రమంలో అనుబంధ ఆలయాల అసిస్టెంట్ కమిషనర్ జి మల్లికార్జున ప్రసాద్, ఉప ప్రధాన అర్చక దక్షిణామూర్తి అర్చకులు అనిల్ కుమార్ శర్మ, చెన్నకేశవ స్వామి పూజారి శర్మ గారు, పురోహితులు అర్ధగిరి ఇతరులు పాల్గొన్నారు. ఉభయదారులు కాపిరెడ్డి, అనిల్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో 4వ గేటు వద్ద నూతన సిఆర్ఓ కార్యాలయాన్ని నేడు లాంఛనంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ శ్రీనివాసులు,
సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈసీఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో 4వ గేట్ వద్ద నూతన సిఆర్ఓ కార్యాలయాన్ని నేడు లాంఛనంగా ఆలయ ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ శ్రీనివాసులు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఈసీఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఆర్ఓ కార్యాలయం ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని వారు భక్తులకు తెలియజేశారు. ఈవో నాగేశ్వరరావు, చైర్మన్ శ్రీనివాసులు సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలోని 4వ గేట్ నందు నేడు నూతనంగా సిఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించామని, ఈ కార్యాలయం ద్వారా భక్తుల వసతికి కావలసిన విడిది గృహాలు ఇక్కడ లభ్యమవుతుందని, ఈ ప్రాంతంలో సిఆర్ఓ కార్యాలయం ప్రారంభించడం ద్వారా భక్తులకు అనువుగా ఉండి వారికి వసతి గృహాలు పొందడానికి వీలుగా ఉంటుందని, కాబట్టి భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు. ఓం నమ శివాయ. ఈ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో సామాన్య భక్తులకు అందుబాటులో విధంగా ఎక్కడో మూల ప్రాంతంలో కాకుండా ఈవో గారు ఆలోచించి పబ్లిక్ అందరికి కూడా వచ్చే ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం మోటో ఒకటే అన్నమాట. సామాన్య భక్తులకి గదులు లేవు అనే ఆలోచన లేకుండా దేవస్థానానికి సంబంధించిన ప్రతి గది కూడా సామాన్య భక్తుడికి అందాలి అనే కాన్సెప్ట్తోనే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ షిఫ్ట్ చేయడం జరిగింది. విజిబుల్ అనమాట. ఇక్కడంతా కూడా పబ్లిక్ ఒక యాత్రికుడు ఇటు వచ్చాడంటే ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడ వెంటనే కావాల్సిన రూమ్ తీసుకుంటాడు, రూమ్లోకి వెళ్తాడు, ఫ్రెష్ అప్ అయిన తర్వాత దర్శనానికి వస్తాడు. అవకాశాలు అంతా ఉంటాయి. అది కాకుండా ఇక్కడ శ్రీకాళహస్తిలో లాడ్జీల యొక్క దోపిడీ అధికంగా ఉన్నది. భక్తుల్ని విపరీతంగా దోచుకునే వస్తున్నారు. మామూలు రోజుల్లో కంటే రద్దీ రోజులు అయితే 500 రూపాయలు ఉండే లాడ్జీ కూడా 2500 కూడా ఇచ్చేస్తున్నారు. వాటన్నీ మా దృష్టికి వచ్చాయి కాబట్టి కాళహస్తి దేవస్థానానికి సంబంధించి ఎన్ని రూమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పబ్లిక్కి, ముఖ్యంగా సామాన్య భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో సిఆర్ఓ ఆఫీస్ని అందరికీ అందుబాటులో విధంగా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సిఆర్ఓ ఆఫీసును ఈరోజు ఇక్కడ కొత్తగా చైర్మన్ గారు మేము కలిసి ప్రారంభించడం జరిగింది. గతంలో సిఆర్ఓ ఆఫీసు దేవాలయం లోపల ఉండేది, రోడ్డుకు లోపల ఉండేది. దానివల్ల భక్తులకు రావడానికి, సిఆర్ఓ ఆఫీస్ ఐడెంటిఫై చేసడానికి, అక్కడ టికెట్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి కష్టంగా ఉండేది. అందులో చాలామంది తెలిసేది కూడా కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిఆర్ఓ ఆఫీసును పబ్లిక్ కన్వీనియంట్గా అందుబాటులో ఉండేటట్టు, అందరికీ తెలిసేటట్టు, రోడ్డు ఫేస్కి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సిఆర్ఓ ఆఫీస్ని ఇక్కడ రెనోవేట్ చేసేసి పాత బిల్డింగ్, పాత షాప్స్ను రెనోవేట్ చేసేసి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి సిఆర్ఓ ఎవరైనా గదులు కావాలంటే, దేవస్థానం సంబంధించిన గదులు కావాలన్నప్పుడు ఇక్కడి నుంచే బుకింగ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మన గదులు కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల బాలబాలికలకు ఉచిత చదరంగం శిక్షణ కార్యక్రమంను ద చిల్డ్రన్ చెస్ అసోసియేషన్ శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చెస్ అసోసియేషన్ సభ్యులు సురేష్ మాట్లాడుతూ, పిల్లల్లో మేధస్సు, జ్ఞాపక శక్తి మెరుగుపరచడానికి చదరంగం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. గత 24 సంవత్సరాల నుండి మా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదరంగంలోని శిక్షణలను, నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుందని తెలియజేశారు. పట్టణ ప్రజలు తమ పిల్లలను చేర్పించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. చెస్ అసోసియేషన్ 2000లో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరము సమ్మర్లో 10 days కోచింగ్ నేర్పిస్తూ ఉంటాం ఉచితంగా. ఇదే గర్ల్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం నేర్పిస్తున్నాం. ఈరోజు 25వ తేదీ నుండి 2వ తేదీ దాకా ఈ కోచింగ్స్ ఉంటుంది. ప్రతిరోజు 9:30 నుంచి 12:30 దాకా ఈ కోచింగ్ జరపడను. కోచింగ్లో ఎలా చెస్ నైపుణ్యాలు, ఎలా స్ట్రాటజీస్, ఏ విధంగా ఆడడము డిసిప్లిన్గా ఒకసారి డిసైడ్ చేసుకొని ఈ చెస్ ఎలా మూవ్మెంట్ పెట్టడం అనేదాన్ని కూడా నేర్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక ప్రజాస్వామ్యం కొనసాగుతున్నదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ఒక్క అవకాశం అడిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి విధ్వంసకర ఆటవిక ప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేస్తూ ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు ఓ పక్క ప్రణాళికతో ప్రజలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలపైన, టీడీపీకి ఓటేసిన ఓటర్లపైన మారణ ఆయుధాలతో దాడి చేయడం, ముందెన్నడూ లేని విధంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం అన్నారు. అందుకు కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం, సహకరించడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా జరగనటువంటి హింసాత్మక సంఘటనలు మన రాష్ట్రంలో జరగడం చాలా శోచనీయం. రాష్ట్రంలో ఇక్కడ ఒక అసాధారణ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకుల యొక్క ఒత్తిడిలకు, బెదిరింపులకు గురై తాము విధులు నిర్వహించలేమని, మెడికల్ లీవ్ మంజూరు చేయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వినతులు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో మాచల్ర, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట, తెనాలి మరియు చాలా నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ యొక్క దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. సిట్ అధికారుల యొక్క దర్యాప్తులో 1530 మందిని నిందితులను గుర్తిస్తే కేవలం 140 మందిని మాత్రమే అరెస్టు చేసి పోలీసు యంత్రాంగం చేతులు దులుపుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో భవిష్యత్తు తరాల వారి కోసం అన్ని వర్గాల ప్రజలు, యువత, అధికారులు పెద్ద ఎత్తున 13న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బలపరుస్తూ చంద్రబాబు నాయుడు అవసరం రాష్ట్రానికి గుర్తించి పెద్ద ఎత్తున పోలింగ్లో ప్రజలు పాల్గొని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని, సైకో పరిపాలనని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ నాయకులు బడుగు మునురాజ్ యాదవ్, తిరుపతి పార్లమెంటు ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కేకే రమణ, మండల పార్టీ సీనియర్ నాయకులు కేసినేని సుబ్రహ్మణ్యం, చెల్లూరు సర్పంచ్ జనార్దన్, మండల పార్టీ కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో కేవీబీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేవీబీపురం టౌన్, తిమ్మసముద్రం, ఎంఏ రాజులకండ్రిగా, ఆరాయి గ్రామం తదితర సమస్యాత్మక ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పుత్తూరు డీఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. స్థానికులతో సమావేశమై జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సిఐ భాస్కర్ నాయక్, కేవీబీపురం ఎస్ఐ, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిఐఎస్ఎఫ్ బలగాలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మేఘారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, మళ్ళా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో బీసీసీఐ కార్యదర్శి జైషా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాపూరు సమీపంలో 16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. పెంచలకొండ సమీపంలోని రాపూరు వద్ద 16 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక టెంపో ట్రావెలర్, మరో కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఐ రిజర్వ్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కేఎస్కే లింగాధర్, కె సురేష్ బాబు టీంలు శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి రాపూరు వరకు లోడింగ్, డంపింగ్ పాయింట్లను తనిఖీ చేస్తూ వెళ్లారు. రాపూరు నుంచి ఎగువపల్లి అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2 వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడకు చేరుకున్నారు. వాహనాల్లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండటంతో వారిని చుట్టుముట్టారు. కొందరు పారిపోగా 4గురిని పట్టుకోగలిగారు. వారిని తమిళనాడు తిరువన్మలైకు చెందిన వారిగా గుర్తించారు. వీరి నుంచి 16 ఎర్రచందనం దుంగలు, ఒక టెంపో ట్రావెలర్ కారు, 3
ఫాస్టాగ్లు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ సిహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. వీటి విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బందికి రివార్డుల కోసం సిఫారసు చేశారు. తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జిల్లా స్థాయి ప్రత్యేకమైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఉన్న ఈవీఎం ఇతర ఎన్నికల సామగ్రిపై ప్రత్యేక భద్రత నిరంతర పహారా మధ్య కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 5 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ను అమలుపరుస్తున్నారు. తాజాగా ఈరోజు మరోసారి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కౌంటింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తదుపరి ప్రక్రియలపై తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలైన ఈవీఎం, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్లు భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎం మిషన్లు చేర్చారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, పరిసర ప్రాంతాలను తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బారికేడింగ్ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు 11వ తేదీ నుంచి 200 మీటర్ల నుంచి రాష్ట్ర పోలీస్ బలగాలు, 100 మీటర్లలో రాష్ట్ర సాయుధ బలగాలు స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఏపిఎఫ్ ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పోలింగ్ నాడు మరుసటి దినం జరిగిన సంఘటనల నేపథ్యంలో 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రోడ్ పాయింట్ వద్ద నుంచి సరైన ధృవపత్రాలు ఉంటేనే పంపుతున్నారని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. 6 గార్డ్ పాయింట్లు స్ట్రాంగ్ రూమ్ పరిధిలో ఏర్పాటు చేసి నిరంతర గస్తీ, నిఘా ఉంటుందని తెలిపారు. సిఏపిఎఫ్, రాష్ట్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులు కలిపి సుమారు 160 మంది పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యూనివర్సిటీ కాంపౌండ్లో స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన 3 లేయర్ బారికేడింగ్ ఏర్పాటు చేశామని, తిరుపతి పార్లమెంటరీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే పరిసర ప్రాంతాల నిఘా కొరకు స్ట్రాంగ్ రూమ్ పరిసరాల చుట్టూ 4 దిక్కులా సుమారు 96 సీసీ కెమెరాల ఏర్పాటుతో స్ట్రాంగ్ రూమ్ల పర్యవేక్షణ చేస్తున్నామని, ఎన్నికల పోటీ అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు వీలుగా ఏర్పాటు చేశామని అన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతా అంశంలో పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. నూతన ఎస్పీ విధుల్లో చేరాక సెక్షన్ 144 అమలు ఎన్ని రోజులు కొనసాగించాలి అని, ఇతర భద్రతా అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తగు చర్యలు తీసుకొని సురక్షిత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పూతలపట్టు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏనుగుల గుంపు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని ఏనుగుల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత 10 రోజులుగా జిల్లాలోని తూర్పు మండలాలలో 3 ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా తవనంపల్లి మండలం మాధవరం గ్రామంలో సుమారు 15 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. మాధవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ పక్కన ఉన్న పొలంలో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, మామిడి చెట్లు, పశువుల మేతను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేశాయి. ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినా సకాలంలో స్పందించకపోవడాన్ని తప్పుపడుతున్నారు రైతులు. ఎటువంటి పరిహారం రాదని, అరటి చెట్లకు మాత్రమే వస్తదని నిర్లక్ష్యంగా తెలియజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు రోజు ఎదుర్కొంటున్నారు రైతులు. భయభ్రాంతులకు గురవుతున్నారని, రైతులందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు పూతలపట్టు నియోజకవర్గంకి సంబంధించిన రైతులు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,744 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 35,726 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ నిండిపై కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ఓ వ్యక్తితో స్నేహం చేస్తుంది ఓ కొంగ. ఆపదలో ఉన్నప్పుడు కొంగకు వైద్యం చేసినందుకు విశ్వాసంగా అతనితోనే తిరుగుతుంది. అతను రోడ్డుపై తిరుగుతుంటే అతని వెనకాలనే ఎగురుతూ వెళ్తుంది. ఇక బైక్లో ప్రయాణం చేస్తుంటే కూడా ఆ వ్యక్తితో పాటే కొంగ కూడా ప్రయాణం చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతి జంతువులకు ప్రేమలో ఆప్యాయతలు ఉంటాయి. అయితే ఒక్క మనిషి మాత్రమే వీటిని పెద్దగా పట్టించుకోకుండా మిగిలిన జీవరాశులపై అజమాయిషి చెలాయిస్తూ ఉంటాడు. అయితే మనం చూపే చిటికెడి ప్రేమకు విశ్వాసంతో మనతో పాటు నడిచే జీవరాశులు ఎన్నో ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో తనకు కష్టం కలిగినప్పుడు కాపాడిన పుణ్యానికి ఓ వ్యక్తితో పాటు ప్రయాణం సాగిస్తూ అతనితోనే బ్రతుకుతుంది ఓ కొంగ. మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం తన పొలంలో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక కొంగ గాయాలతో ఆరిఫ్ పొలంలో పడింది. దీంతో గాయపడ్డ కొంగను ఇంటికి తీసుకొనొచ్చి వైద్యం చేశాడు ఆరిఫ్. ఇక అప్పటి నుంచి ఆ కొంగ అతన్ని విడిచి వెళ్ళలేదు. ఆరిఫ్ ఎక్కడికి వెళ్ళినా గాలిలో ఎగురుకుంటూ వెళ్తుంది. అతడు ఏం తింటే అదే తింటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నేత్రపరమంగా తిరుచి వాహన సేవ. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు. శ్రీకాళహస్తిలో పోలీసులు మాక్ డ్రిల్. కౌంటింగ్ నేపథ్యంలో భద్రతపై అవగాహన కార్యక్రమం. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అభిషేకం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఊరందూరులో శాస్త్రోక్తంగా శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం. పట్టు వస్త్రాల సమర్పణ. శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణలో నూతన సిఆర్ఓ కార్యాలయం ప్రారంభోత్సవం నేడు లాంఛనంగా ప్రారంభించిన ఆలయ ఈవో చైర్మన్. తిరుపతి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారుల ప్రత్యేక దృష్టి. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని జిల్లా స్థాయి స్ట్రాంగ్ రూమును తనిఖీ చేసిన కలెక్టర్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.